మన అదిరిపోయే వైట్ వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. 14 కిలోల వెజిటేబుల్ పులావ్ బల్క్ ఐటమ్ చూపించాను, సూపర్ గా వచ్చేసింది. వచ్చేయండి ఎలా చేయాలో చూసేద్దాం. మన వెజిటేబుల్ పులావ్ కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ముందుగా మనం 2 కిలోల ఆయిల్ పోసుకుందామండి. మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా 20 గ్రాములు, ప్రతి ఒక్కటి 20 గ్రాములు పూలు, 20 గ్రాములు మరాఠీ మొగ్గ, 20 గ్రాములు లవంగాలు, 20 గ్రాములు మిరియాలు, 20 గ్రాములు షాజీరా, 15 గ్రాములు పువ్వు అనాస పువ్వు అండి, 20 గ్రాములు యాలకులు, 20 గ్రాములు దాల్చిన చెక్క, 20 గ్రాములు సోంపు, 5 గ్రాములు రాతిపువ్వు అండి. రాతిపువ్వు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఖచ్చితంగా వేసేటట్లు చూసుకోండి. 15 నుంచి 20 బిర్యానీ ఆకు అండి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వేపుకోవాలి. అది వేపుకున్నాక 5 నుంచి 8 బంచెస్ ఆఫ్ మెంతాక వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి మెంతాక అనేది బాగా వేపుకోవాలండి, పచ్చివాసన పోయేదాని వరకు. ఎందుకంటే మనకి మెంతాక వేయడం వల్ల ఏ పలావ్ అయినా సరే సూపర్ గా వస్తుంది. ఇప్పుడు మనం చేయడం వచ్చేసి వైట్ వెజిటేబుల్ పలావ్ అండి. మనకి మెంతాక అనేది బాగా వేగిపోయిందండి. మనం 5 కట్టల పుదీనా ఆకు వేసుకున్నాము. దాంతో పాటు జస్ట్ ఒక 5 నుంచి 10 గ్రాములంత కరివేపాకు వేసుకున్నామండి. 3.5 కిలోల పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది పలావ్ వేసేటప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి పింక్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్నాం. ఇలాంటి టైంలో మనము 700 గ్రాములు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు 1.5 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. ఫ్రైడ్ చేసుకున్న కాజు వేసుకున్నాము. ఇది 200 గ్రామ్స్ వేసాము. కాజు అనేది మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది స్కిప్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది మొత్తం మనకు వెజిటేబుల్స్ అనేది, మనకు క్యారెట్ వచ్చేసి 6 కిలోలు అండి. బీన్స్ అనేది 4 కిలోలు వేసుకుంటున్నాము. మొత్తం టోటల్గా వచ్చేసి మనము జస్ట్ ఒక 8 కిలోస్ వేసుకుంటే సరిపోతుందండి. వెజిటేబుల్స్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉండాలి. మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎప్పుడు ఎక్కువ వేసుకోండి, తక్కువ మాత్రం వేసుకోవద్దు. వెజిటేబుల్ కాబట్టి వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. టమాటో మనం సన్నగా కట్ చేసుకున్న 1.5 కిలో వేసుకుందామండి. 300 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందాము. ఇది 5 కిలోస్ పెరుగు బకెట్ అండి. మనం ఇప్పుడు 2.5 కిలో పెరుగు వేసుకున్నాము. ఇది మన ఫ్రోజన్ బఠానీ తీసుకున్నామండి. ఫ్రోజన్ బఠానీ వచ్చి 10 నిమిషాల పాటు వామ్ వాటర్లో నానబెట్టుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అనేది ఎప్పుడైనా కానీ 50 to 60% బాయిల్ అవ్వాలండి, ఇలాగే మనకి మసాలాలో. దాని తర్వాత వాటర్ పోసుకుంటే కానీ సరిపోతుంది. మనకి 120 గ్రామ్స్ మన హోమ్ మేడ్ మసాలా అండి, ఇది మా స్పెషల్ మసాలా. ఇది 120 గ్రామ్స్ వేసుకుందాము. మనకి వెజిటేబుల్స్ అన్ని 50% వరకు వేగిపోయాయండి. మనం బాస్మతి రైస్కి ఇప్పుడు వాటర్ అనేది పోసుకుంటున్నాము. మనం ఒక బాస్మతి జగ్గుకి 1.5 వాటర్ పోసుకుంటామండి. అలా పోసేస్తున్నాను ఇప్పుడు కొలతలతో సహా. మన 14 జగ్గులు బియ్యానికి మనము 21 జగ్గులు వాటర్ పోసుకుంటున్నామండి. మనకి ఇప్పుడు వాటర్ అనేది పోసామండి. ఒక్కసారి కలిపేసుకొని మూత వేసి పెట్టేద్దామండి. చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత తీసి చూసుకున్నామండి. వావ్, బాగా బాయిల్ అవుతుంది వాటర్ అనేది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకుందామండి. ఇది 14 కిలోల బాస్మతి రైస్ ఇప్పుడు వేసుకుందాము. మనం బాస్మతి రైస్ వేసినప్పుడు స్మూత్గా కలుపుకోవాలండి, ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే మాత్రం రైస్ అనేది విరిగిపోతుంది. మనకి వెజిటేబుల్స్ అనేది ఎప్పుడు ఎక్కువే ఉండాలి, ఇలా కనపడాలండి. ఎప్పుడైనా సరే గరిటె పెట్టి తిప్పితే ఇలా రావాలి. సరే, ఇంకా మనం దమ్ అనేది వేసేస్తామండి. సరిపోయింది. మనం 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టుకుందామండి. 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చేద్దాము. మనం ఇప్పుడు గంట సేపు అయిపోయిందండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. ఎంత వెజిటేబుల్స్ ఉన్నాయో ఇలా రావాలండి. ఒక్కసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా అనుకుంటే మరీ ఉడకలేదు అనుకుంటారు. ఒక్కసారి చూడండి, మెతుకు పట్టుకుంటాను. చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు నెయ్యి టచ్అప్ కూడా ఇద్దామండి. 60 గ్రామ్స్ గీ వేసుకుందాము. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్పేద్దామండి ఎలా వచ్చిందో. ముందుగా ఫస్ట్ ప్లెయిన్గా పెట్టేసుకుందాం. అదిరిపోయిందండి. అదిరిపోయిందండి, సూపర్.